ఉస్తాద్ భగత్ సింగ్ ఉస్తాద్ భగత్ సింగ్ మొన్న ఆరా సాంగ్ అయితే రిలీజ్ అయింది కదా. ఆ ఆరా సాంగ్ అయితే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే సో బట్టలు చింపేసుకున్నారు, కానీ నార్మల్ ఆడియన్స్ కి అయితే ఆ సాంగ్ ఎలాంటి ఎక్కలేదన్నమాట. ఎందుకంటే జనాల్లోకి అది కొంచెం సో డిసప్పాయింటింగ్ గా అనిపించింది అని నార్మల్ ఆడియన్స్ అయితే అంటున్నారు. అలాగే సో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే దాన్ని సో ఇంజెక్ట్ చేసుకుని సో ఒక ఆరా సాంగ్ ఎలా ఉంటుందో అలానే సో ఒక టైటిల్ సాంగ్ ఎలా ఉంటుందో అలానే సో దాన్ని అయితే ఇంప్రూవ్మెంట్ చేశారు. చాలా అంటే చాలా బాగుందని పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంటున్నారు. బట్ వీళ్ళైతే నార్మల్ ఆడియన్స్ అయితే అది ఎలాంటి సాంగ్ కూడా మాకు ఇప్పటికి కూడా విన్నా కొద్ది కూడా అర్థం కావట్లేదు. అసలు హరీష్ శంకర్ గారు దీన్ని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు, అసలు ఎలా రాయించారు, ఎలా మ్యూజిక్ కొట్టించారు అనే దాని మీద సో చాలా మంది నెటిజన్లు అయితే చాలా నెగిటివ్ గా సో చాలా నెగిటివ్ అయితే నెగిటివ్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారంట ఈ సాంగ్ మీద. సో బట్ ఈ సాంగ్ ఇలా నెగిటివ్ రావడంతో బిజినెస్ అనేది చాలా అంటే చాలా తగ్గే అవకాశాలు చాలా అంటే చాలా ఎక్కువ అవకాశాలు అయితే సో కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా కానీ ఇదే రకంగా ఇలాంటి సో ఆరా సాంగ్ ఇలాంటి రిలీజ్ చేసి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే సో వైసీపీ నాయకులకి మన హరిశంకర్ గారు భయపడినట్టు అసలు సో నమస్కరించినట్టుగా అయితే ఒక ఫోటో అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది అనమాట. సో అక్కడ ఉంది పవన్ కళ్యాణ్ గారు. సో ఏది పార్టీ పరంగా కానీ చాలా మంది పార్టీ పరంగా లాగాలని చూస్తున్నారు సినిమా అనేది. సో బట్ అలాంటి కుదరదు అనమాట. ఎందుకంటే అక్కడ ఉన్న పవన్ కళ్యాణ్ ఆయన ఓన్లీ సినిమా లాగా చూస్తారు. సో చాలా మంది ఏంటంటే దాన్ని ఒక రాజకీయంగా చేయాలని సో చాలా మంది రాజకీయంగా చేస్తూ ఉన్నారనమాట. సో అది హరిశంకర్ గారు భయపడ్డారు అనే విధంగా అయితే ఇది కొన్ని ఫొటోస్ అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అది అన్ని కూడా ఫేక్స్ అనమాట. ఇప్పుడు ChatGPT రావడంతో అంతా కూడా ఏది ఫేక్ ఏది రియల్ కూడా అర్థం కావట్లేదు. సో దానికి కొంచెం క్లారిటీ హరీష్ శంకర్ గారు ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అనమాట. ఇకపోతే ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే చాలా అంటే చాలా నీట్ గా చాలా డీసెంట్ గా అయితే జరుగుతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే చాలా వరల్డ్ వైడ్ గా కూడా మంచి సో కలెక్షన్స్ అయితే రాబడుతున్నాయి, అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. దాని మీద ఉన్న హైప్ అనేది సో రేపు ట్రైలర్ రిలీజ్ చేస్తే గానీ హైప్ అనేది క్రియేట్ అవుతుంది. ఇంకా ఎన్నో రోజులు లేదన్నమాట, ఒక 26 days. సో ఒక 20 days ఉంది మూవీ రిలీజ్ అవడానికి. ఆ 20 days లో మరి సో వాళ్ళు ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఆల్ సాంగ్స్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది ఫ్యాన్స్ అండ్ నార్మల్ ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవాలి. ఇకపోతే సో సీడెడ్ అండ్ సో నైజామ్ లో మాత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ బీభత్సంగా జరుగుతూ ఉంది. ఎక్స్ట్రాడినరీ లెవెల్స్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ని నెంబర్స్ అయితే కలెక్ట్ చేస్తూ సో ఇంకా ఇప్పటికే చాలా బిజినెస్ అయితే జరిగిందనమాట సీడెడ్ అండ్ నైజామ్ లో చూసుకున్నట్లయితే మాత్రం. ఇక వరల్డ్ వైడ్ గా నార్త్ అమెరికాలో చూసుకున్నట్లయితే మంచి కలెక్షన్స్ అయితే మంచి సో రేట్ అయితే అమ్ముడుపోయింది అనమాట. సో డిస్ట్రిబ్యూటర్స్ కూడా మంచి కలెక్షన్స్ రాబట్టారని చెప్తున్నారు. సో ఇది వాళ్ళు ట్రేడ్ వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి. మరి అది ఒరిజినల్ ఫేక్ అనేది ఇంకా అర్థం కావాలంటే సో మనకి ఇంకొక 10 days ఆగాల్సి ఉంటుంది. ఇవి ఓవరాల్ గా మన ఉస్తాద్ భగత్ సింగ్ మీద బజ్ అయితే ఏమాత్రం తగ్గలేదు. అంతే హైప్ అంతే బజ్ అయితే క్రియేట్ అవుతూ ఉంది. చాలా మంది కూడా సో నేను చెప్పాను కదా వైసీపీ నాయకులు ఇలాగ బెదిరించారు హరీష్ శంకర్ గారిని. సో ఒక ఫోటో అయితే సోషల్ మీడియాలో ఇది హల్చల్ అవుతూ ఉంది. దాని మీద హరీష్ శంకర్ గారు యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్ అనమాట. ఇది కరెక్టా అనేది కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. సో నేనైతే ఉస్తాద్ భగత్ సింగ్ చాలా మంచి కలెక్షన్స్ ప్రీ రిలీజ్ కలెక్షన్స్ చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. అది టోటల్ గా ఇంకా బయటికి రాలేదు. ఒక 10 days లో బయటకు వస్తుందని నేను అనుకుంటున్నాను అనమాట. నాకు తెలిసి మాక్సిమం సో ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 100 కోట్లకు జరిగి ఉంటుంది అనేది సో నా అంచనా అనమాట. మీ అంచనా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ ఇచ్చేసి ఆల్ మీద ట్యాప్ ఇచ్చేసేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. అలాగే పక్కనే హైప్ బటన్ ఉంటుంది, ఆ హైప్ బటన్ కూడా క్లిక్ చేసి వెళ్ళండి. నాకు కొంచెం సపోర్టివ్గా మోటివ్గా ఉంటుంది అనమాట. సో మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.